ఇరాన్ ని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్ కుట్ర చేసిందా? ఇజ్రాయెల్ని ఏనాటికైనా సరే అంతం చేసి తీరుతాం, అది మా పంతం, మా మతానికి అది విరుద్ధం, యూదు జాతి అంతం మా పంతం అంటే జెనోసైడ్ చేస్తామని ఓపెన్గా అనేక సార్లు చెప్పుకొచ్చారు. బట్ అది ఫోకస్ చేయట్లేదు. మనం ఎంతసేపటికి వన్ సైడెడ్ ఫోకస్సే నడుస్తుంది, ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్. అదే సందర్భంలో వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి హింస, లెబనాన్, యెమెన్, పాలస్తీనా, ఇరాక్, ఇరాన్, ఇక్కడ జరిగినటువంటి అరాచకాలని గురించి మాత్రం ఫోకస్ చేయకుండా వాళ్ళని వీరులు సూర్లు అనే ప్రొజెక్షన్ మీదనే సరిపోతుంది. అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చివరికి మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ కొట్టినటువంటి దానికి ముందే అయతొల్లా ఖొమైనీ, ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి ఆయన మునిమానవుడు, అంటే ఒకప్పుడే అయతొల్లా ఖొమైనీ మునిమానవుడు అహ్మద్ ఖొమైనీ, అలీ అహ్మద్ ఖొమైనీ, మొన్న ఫిబ్రవరి 4వ తారీఖున ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పుకొచ్చాడు. الإسرائيليون يعرفون بدقة ويعرفون أن الشعب الإسلامي إذا يأتي يوم وهو قادر على قصف إسرائيل وعلى ضربة على إسرائيل وعلى إذا كانوا قادرين على إزالة إسرائيل سيفعلون مع إسرائيل ما فعله حماس. كل الشعوب الإسلامية، كل الشعوب الإسلامية. اليوم إذا نرى أن بعض الدول المنطقة మాదైన రోజున ఇజ్రాయెల్ని భూమి మీద లేకుండా చేస్తామని ప్రకటించాడు. అదే పనిని ఇప్పుడు ముందు ఇజ్రాయెల్ ప్రారంభించింది ఈ నెల 25 క్రిందటి నెల 26 నుంచి.